హోలా అందరికీ నమస్కారం. ఎల్లరికీ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, అందరు ఈ వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్, నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది. రెండిట్లో ఫాలో అయిపోండి అండ్ నాకు చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వచ్చి నా ఛానల్ వెతికి వచ్చి వీడియో పెట్టానా లేదా అని ఓపెన్ చేసి చూసి వెళ్ళిపోయే బదులు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్. సో ఈరోజు ఎక్స్ కంటెస్టెంట్స్, ఆల్రెడీ పాత వీడియోలోనే చెప్పాను, నా బిగ్ బాస్ 6కి మాత్రం ఎప్పుడు ఒక కనికరం లేదు బిగ్ బాస్ టీం వాళ్ళకి. మా బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ మీద మమ్మల్ని మాత్రం హౌస్లోకి పంపించట్లేదు. మమ్మల్ని అసలు బిగ్ బాస్ 6 హిస్టరీలోంచి తీసేసినట్టున్నారు. సో మమ్మల్ని అంతా లోపల పెట్టట్లేదని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను. అండ్ శ్రీజ రీఎంట్రీ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ నాకు రోజు 100 మంది శ్రీజ ఫ్యాన్ పేజ్ నుంచి మెసేజ్ చేస్తూ ఉంటారు, శ్రీజ రీఎంట్రీ గురించి చెప్పండి అనేసి. అండ్ ఈ వీడియోలో నేను శ్రీజ రీఎంట్రీ గురించి చెప్పబోతున్నాను. అంటే రీఎంట్రీ ఉందా లేదా, ఉంటే బాగుంటుందా లేదా అనే పాయింట్ మీద చెప్పబోతున్నాను. అండ్ ఐషా ఎలిమినేట్ అయిపోయిందా లేదా అనే పాయింట్ మీద చెప్పబోతున్నాను. ఒకవేళ ఎలిమినేట్ అయి ఉంటే ఎందుకు ఎలిమినేట్ అయి ఉంటుంది అనే పాయింట్ మీద చెప్పబోతున్నాను. హౌస్లో ఒక తెలియని అప్డేట్స్, అంటే మీకు స్క్రీన్ ముందర కనిపించే అప్డేట్స్ కాకుండా స్క్రీన్ వెనకాల హౌస్లో బిగ్ బాస్లో టెలికాస్ట్ చేయని అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. సో అండ్ ఆల్సో నెక్స్ట్ వీక్ ఏం జరగబోతుంది అనే దానికి సూపర్ 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 మైండ్ బ్లోయింగ్ బిగ్ షాకింగ్ అప్డేట్ ఒకటి ఉంది హౌస్లో జరగబోయేది నెక్స్ట్ వీక్. అదేంటి అనేసి కూడా నేను చెప్పబోతున్నాను ఆఫ్టర్ దిస్ వీడియో. 1 గంట తర్వాత వస్తుంది ఆ వీడియో. ఆ వీడియో కోసం మాత్రం మీరు ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో శ్రీజ అనే పిల్ల హౌస్లో చాలా కష్టపడి చాలా దాటుకొని పోయింది. ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచి ఒక 10 వారాలు ప్రతి స్టేజ్లో షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. ప్రతి ఒక్క పాయింట్లో ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో దాటి, దాని తర్వాత అక్కడ ఒక దీంట్లో సెలెక్ట్ అయిపోయి, దాని తర్వాత ప్రతి గేమ్లో తను ప్రూవ్ చేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయింది. హౌస్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ 3 వీక్స్ ఏంటి పిల్ల సోది అన్నిట్లో దూరుతోంది అనే ఫీలింగ్ వచ్చింది. కానీ 4th వీక్ నుంచి తన గేమ్ ప్లాన్ సూపర్గా మారింది. కరెక్ట్గా 4th వీక్ మొత్తం శ్రీజ, తనుజ, కళ్యాణ్ వీక్, 5th వీక్ కూడా సూపర్గా ప్రూవ్ చేసుకునింది అనే టైంలో కరెక్ట్గా ఆ వీకెండ్ నాగమ్మ వచ్చి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రాణి రుద్రమ్మదేవి, ఒక శ్రీజ సీటి అని చెప్పి ఫుల్ అట్లా ఆకాశంలోకి లేపి అనించి డమాన్ పడేసిన తర్వాత ఏమైంది, ఈ వైల్డ్ కార్డ్స్ లోపలికి వచ్చినారు. వాళ్ళు ఏదో సుత్తి రీజన్స్ అంతా చెప్పి నామకే వాస్తే నామినేషన్స్ అంతా పెట్టి ఆ పిల్లని నామినేట్ చేసేసి బయటికి పంపించేస్తున్నారు. సరే బయటికి పంపించినారు, ఏదైనా సీక్రెట్ రూమ్ పెడతారా, లేకపోతే ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి ప్రతి సీజన్లో ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు హౌస్ అంతా కాబట్టి ఇది చదరంగం, ఇది రణరంగం కాదు చదరంగం, మృదంగం వాయిస్తా అని చెప్పేసి బిగ్ బాస్ ఏదేదో సుత్తంతా చెప్పేసి ఆ పిల్లని బయటికి పంపించేస్తున్నారు. సో బయటికి పంపించింది కూడా చాలా అన్ఫేర్గా జరిగింది. యాక్చువల్లీ ద ప్రాసెస్ ఈజ్ యాక్చువల్లీ ఫేర్, ఎందుకంటే ఆ వారం ముందే చెప్పారు కాబట్టి ఆ ప్రాసెస్ ఫేర్గానే జరిగింది. ఆ ప్రాసెస్ ఫేర్గా జరిగిపోయినా కూడా ఒక మంచి కంటెస్టెంట్ హౌస్లోంచి వెళ్ళిపోవడం ఈజ్ వెరీ అన్ఫేర్ టు దట్ కంటెస్టెంట్. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఆ ఫేర్ ప్రాసెస్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయింటే జనాలు అంత ఎక్కువ ఫీల్ అయ్యింటారు. ఎందుకంటే సుమన్ శెట్టి ఈజ్ నాట్ అంత వర్తీ క్యాండిడేట్. ఎక్కువ ఎక్కడ తన గేమ్ సూపర్గా అనిపించలేదు, ఎక్కడ తన ఒపీనియన్స్ వాయిస్ అవుట్ చేసుకోలేదు, ఎక్కడ ఏ విషయంలో స్టాండ్ తీసుకోలేదు అనే ఒక పాయింట్లో. బట్ ఒక మంచి కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేసేస్తున్నారు కాబట్టి జనాలందరికీ మండిపోయింది. ఆ పిల్ల అప్పుడప్పుడే జనాల్లో మొత్తం పాజిటివ్ అయ్యే టైంలో ఎలిమినేట్ చేసేస్తున్నారు. ఎలిమినేట్ చేసేసి ఆ పిల్ల మూతిలో ఒక ఏవి కూడా పడేయలేదు. ఒక అంత కంటెంట్ ఇస్తే ఒక ఏవి కూడా ఆ పిల్ల మూతిలో పడేయకుండా హౌస్ నుంచి పంపించేస్తున్నారు. అండ్ షీ వాస్ థింకింగ్ నేను ఒక విన్నర్ అయి ఉండాలి అనే ఒక పాయింట్తో దమ్ముండే శ్రీజలాగా హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఏడవకుండా నేను పోను బిగ్ బాస్ ఇంటికి నేను పోను అని ఏడవకుండా నన్ను ఆడియన్స్ ఎలిమినేట్ చేస్తుంటే నేను యాక్సెప్ట్ చేసుంటానేమో. ఇక్కడ హౌస్ మేట్స్ వాళ్ళు మీరేదో తుప్పాస్ ఒకటి పెట్టి గేమ్ దాంట్లోంచి నన్ను బయటికి పంపించినారు కదా, సో నేను దీన్ని యాక్సెప్ట్ చేయను అనే ఒక పాయింట్తో తను బజ్జులో కూడా ఎక్కడ ఏడవకుండా చాలా దమ్ముతో దమ్ము నా బ్లడ్లో ఉంది అనేలాగా ప్రూవ్ చేసుకునింది. బట్ బయటకు వచ్చిన తర్వాత తను ఒక రీల్ పెట్టింది. ఆ రీల్ చాలా పెద్ద వైరల్ అయిపోయింది. ఆ రీల్ కింద మనం కమెంట్ కూడా చేసాం. నేను కమెంట్ చేసిన దాని కింద జనాలు నన్ను తిట్టడం కూడా జరిగింది. నువ్వు శ్రీజతో కంపేర్ చేసుకోకని. ఒరే సామి, నేను శ్రీజతో కాదురా కంపేర్ చేసుకునింది, ఆ పెయిన్తో. ఇప్పుడు శ్రీజ ఎంతైతే బాధపడతా ఉందో హఠాత్ పరిణామం లాగా అన్ఎక్స్పెక్టెడ్గా హౌస్లోంచి ఎలిమినేట్ అయిపోయి ఒక ఏవి మూతిలో లేదు, అప్పటిదాకా ఉన్న మెమరీస్ లేదు, ఏం లేదు, అంత కంటెంట్ ఇచ్చి ఒక విన్నర్ మెటీరియల్ అనుకునే వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత ఫీలింగ్ ఎట్లుంటుందో నాకు తెలుసు. ఐ వాజ్ యూ 3 years ago అని చెప్పేసి నేను ఒక కమెంట్ పెట్టిన ఆ రీల్ కింద. ఎర్రి బట్టల్లారా, పిచ్చి నా బట్టల్లారా, కోతి నా బట్టల్లారా,
సచ్చినోళ్ళారా, ఎందుకురా నేను ఆ కమెంట్ పెట్టింది? నేను శ్రీజ ఒకటి అనేసి పెట్టలేదు. షీ హ్యాడ్ హర్ ఓన్ గేమ్ ప్లే అండ్ ఐ హ్యాడ్ మై ఓన్ గేమ్ ప్లే. ఆ బాధ ఒకటే అనేసి పెట్టిన, ఐ క్యాన్ ఫీల్ యూ అనే పాయింట్తో పెట్టిన. పిచ్చిన కొడకల్లారా, బూతులు తెప్పిస్తున్నారు. ఎంత బూతులు కంట్రోల్ చేసుకుని క్యూట్గా బూతులు తిడుతున్నా తెలుసా నేను. ఓకే, సో అట్లా నాకు నవ్వొస్తాను స్వామి. అట్టా నేనేదో పెడితే జనాలు దాని కింద డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ శ్రీజ, యూ గాట్ ఎలిమినేటెడ్ బికాస్ ఆఫ్ వర్డ్స్ అండ్ షీ గాట్ ఎలిమినేటెడ్ బికాస్ ఆఫ్ ద హౌస్ మేట్స్ అని ఏదో వచ్చిరాని ఇంగ్లీష్లో. నువ్వు నార్మల్ ఇంగ్లీష్ పెట్టావు అనుకో, నువ్వు చదివిన స్కూల్కి నేను హెడ్ మిస్ట్రెస్, నాతో ఇంగ్లీష్లో పోటీ పడతావా? ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్, వెరీ మచ్, వెరీ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఎందుకు ఇంగ్లీష్ గోల కానీ. సో అదే ఒక తొపేరా ప్రాసెస్ ఒకటి పెట్టి ఆ పిల్లని బయటికి పంపించేసి ఆ పిల్ల రీల్ పెట్టి ఏడ్చి ఆ హౌస్లో ప్రతి ఒక్క టాస్క్ చూసేటప్పుడు ఈ టాస్క్లో శ్రీజ ఉంటే బాగుండేది అనేసి మనకే అనిపిస్తూ ఉందంటే తనకి ఇంకెంత అనిపిస్తూ ఉంటుంది హౌస్లో ఉంటే బాగుండేది అనేసి. అండ్ ఒకవేళ తను ఉంటే గేమ్ మొత్తం మారుండేదేమో. ఇప్పుడు కళ్యాణ్ తనుజ ఈ విషయంలో కూడా మేబీ కళ్యాణ్ ఇప్పుడు డౌన్ అయిపోతున్నాడంటే ప్రాబబ్లీ శ్రీజ లేకుండా, ఒక మోటివేషన్ చేసే ఫ్రెండ్ లేకుండా, ఎవరు లేకుండా డౌన్ అయిపోతున్నాడు. బట్ షీ వాజ్ ఆల్వేస్ దేర్ టు మోటివేట్ పీపుల్ అరౌండ్. అండ్ వాట్ ఐ లవ్ అబౌట్ హర్ ఇస్, తనను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, బట్ అర్థం చేసుకుంటే వదులుకోలేరు. ఆన్ టాప్ ఆఫ్ దట్ షీ టేక్స్ స్టాండ్ ఫర్ వాట్ ఈస్ రైట్. దట్ ఈస్ రియలీ గుడ్ అబౌట్ అ పర్సన్. నాకు అది ఒక మనిషిలో ఆ క్వాలిటీ చాలా చాలా ఇష్టం. తప్పు అని చెప్పకపోవడం కూడా చాలా పెద్ద తప్పు. తన తప్పు అని చెప్పే టైప్. అక్కడ నాకు సూపర్ డూపర్గా కనెక్ట్ అయిపోయింది. సో హౌస్లోకి శ్రీజ రీఎంట్రీ ఉంటుందా? సుత్తి తప్ప మిగతావన్నీ చెప్పావు, సుత్తాడా ఈడా, సుత్తి తప్ప మిగతావన్నీ చెప్పారు అనేసి అనుకోని పోవచ్చు మీరు. సో హౌస్లో శ్రీజ రీఎంట్రీ ఉంటుందా అనేసి అంటే రీఎంట్రీ ఉంటుంది, కానీ అది ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. శ్రీజ రీఎంట్రీ మాత్రమే కాకుండా ఇంకేం జరగబోతున్నాయి, చాలా 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 స్పైసీ థింగ్స్ జరగబోతూ ఉన్నాయి. ఇది కూడా వాళ్ళు ఇన్స్పిరేషన్ తమిళ్ బిగ్ బాస్ నుంచి తీసుకున్నారు. శ్రీజ ఎలిమినేట్ అయ్యే ఇన్స్పిరేషన్ హిందీ బిగ్ బాస్ నుంచి ఆ తొపేరా ప్రాసెస్ ఒకటి తీసుకుంటే, ఇప్పుడు తమిళ్ బిగ్ బాస్ నుంచి ఇంకొక తొపేరా కాదు, ఈసారి ఒక మంచి ప్రాసెస్ తీసుకున్నారు. సో ఆ ప్రాసెస్ ఏంటి, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అన్నీ నాకు తెలియాలి, అన్నీ నాకు తెలుసు. నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఆ వీడియో వరకు ఆగండి. సో ఇప్పుడు ఐషా హౌస్లోంచి ఎలిమినేట్ అయిందా అనేసి అంటే, ఐషాకి మొన్న నామినేషన్స్ తర్వాత నుంచి, ఇది బిహైండ్ ద సీన్స్ అనమాట, కెమెరా వెనకాల ఏం జరుగుతున్నాయి పాయింట్ చెప్తా. సో ఐషాకి మొన్న నామినేషన్స్ అయినప్పటి నుంచి షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. ఎక్కడో తనకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది, ఫుల్ టెంపరేచర్ అండ్ సిమ్టమ్స్ వచ్చి ఈ టైఫాయిడ్, ఈ మలేరియా అట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయంట. సో ఆ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి 2-3 days తనకి మెడిసిన్స్ ఇచ్చినా కూడా అది క్యూర్ అవ్వట్లేదు, తనకి తగ్గట్లేదంట జ్వరం. ఆ జ్వరం తగ్గట్లేదు అనే పాయింట్తో ఈరోజు తనని బయటికి తీసుకెళ్ళి జస్ట్ బ్లడ్ టెస్ట్ అంతా చేయించి, వేరే టెస్ట్లు ఏదో చేయించి, అది హౌస్లో ఆ డాక్టర్ వచ్చి జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆర్ఎంబి డాక్టర్ ఎవరో ఒకరు వచ్చి జనరల్ మెడిసిన్ చేసిన వాళ్ళు వచ్చి టాబ్లెట్స్ ఇస్తారు. బట్ టెస్ట్లు కావాలి అంటే డయాగ్నోస్టిక్ సెంటర్ కావాలి కాబట్టి డయాగ్నోస్టిక్ సెంటర్కి తీసుకెళ్ళి తన బ్లడ్ శాంపిల్స్ అంతా తీసుకొని అక్కడ ఒక టెస్ట్ చేసి అక్కడ తను జస్ట్ రెస్ట్ తీసుకుంటుంది. దాని తర్వాత హౌస్లోకి వచ్చేసింది. ఆల్రెడీ మొన్న లైవ్లో మనకు కనిపించలేదు, ఆ పాయింట్లో తనకి టెస్ట్లు అంతా చేశారు. ఆ టెస్ట్లలో రిజల్ట్స్ రావడానికి ఒక 2-3 days పడుతుంది అనేసి చెప్పున్నారు. సో ఆ రిజల్ట్స్ వచ్చే 2 days హౌస్లోనే ఉంటుంది. సో ఈ రోజు రిజల్ట్స్ వస్తాయంట. సో మ్యాక్సిమం తన సిమ్టమ్స్ వచ్చి టైఫాయిడ్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ టైఫాయిడ్కి ఏంటి దాని పేరు, ఇదంతా చదువుకున్నా ఒకప్పుడు, గుర్తే రావట్లే. టైఫాయిడ్ తెప్పించే దోమ పేరు ఏదో ఉంటుందబ్బా, టైఫోనెల్లా ఫ్లోరయ్యా ఏదో ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి, నాకు అట్లా ఏమో, నాకు ఒకదానికి ఆన్సర్ టైఫాయిడ్ మస్కిటో నేమ్ సాల్మనెల్లా టైఫై. ఓకే, దట్ ఈస్ బ్యాక్టీరియా. సాల్మనెల్లా టైఫై, ఫ్లోరై అన్నాను కదా నేను, సంబంధం లేకుండా పోయి సాల్మనెల్లా టైఫై అనే ఒక బ్యాక్టీరియా ఉందా లేదా తెలుసుకునేదానికి బ్లడ్ టెస్ట్ అది ఇది అంతా పంపించున్నారు. సిమ్టమ్స్ అయితే టైఫాయిడ్ సిమ్టమ్స్ ఉన్నాయి. సో మలేరియా టెస్ట్, డెంగ్యూ టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అన్ని టెస్ట్లకు పంపించినారు. దాంట్లో ఏదైనా పాజిటివ్ వస్తే 100% షిల్ బీ అవుట్ ఆఫ్ ద హౌస్. మేబీ మళ్ళీ రీఎంట్రీ పెడతారో లేదో ఫ్యూచర్లో తర్వాత తెలుస్తుంది. టైఫాయిడ్ తగ్గడానికి మినిమం ఒక 2 weeks పడుతుంది. బట్ ఒకవేళ ఐషా టైఫాయిడ్ పెట్టుకొని కూడా హౌస్లో ఉంది అంటే
తనను కుట్టిన దోమ వేరే ఎవరినైనా కుట్టిందంటే హౌస్లో వాళ్ళకు కూడా టైఫాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తన వల్ల వేరే వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వకూడదు అనే ఒక పాయింట్తో షిల్ బీ అవుట్ ఆఫ్ ద హౌస్. ఇప్పటిదాకా రిజల్ట్స్ రాలేదు, ఈ రోజు ఇంకా రిజల్ట్స్ రాలేదు. తను అవుట్ ఆఫ్ ద హౌస్ అది ఇది అని చెప్పిన వచ్చిన న్యూస్లు అంతా తుప్పాస్ న్యూస్లు. తను నిజంగా హౌస్లోంచి వెళ్ళిపోతున్నా లేదనేసి మనకు తెలియదు. వెళ్ళిపోతే కూడా మళ్ళీ రీఎంట్రీ రావచ్చేమో తను సెట్ అయిపోయిన తర్వాత, బికాస్ అట్లాంటి ఒక కంటెస్టెంట్ అట్లా సులభంగా పంపించేయలేరు. సో టైఫాయిడ్ యాడ్ నుంచి వచ్చిందో నాకు అర్థం కాలే. హౌస్లో అంతా క్లీన్గా అంతా పెట్టుకుంటా ఉంటారు. ఎవరిని కుట్టం దోమ వచ్చి ఐషాను కుట్టడం ఏంది, ఐషాకి టైఫాయిడ్ వచ్చేది ఏంది, ఐషా హౌస్ నుంచి వెళ్ళిపోయేది ఏందో నాకు అర్థం కాలే. సో ఆ సాల్మనెల్లా టైఫై అనే ఒక బ్యాక్టీరియా ప్రెజెంట్ అనేసి వచ్చిందంటే తన బ్లడ్లో, దెన్ షిల్ బీ అవుట్ ఆఫ్ ద హౌస్. ఇంకా షీఈ్ నాట్ అవుట్ ఆఫ్ ద హౌస్. అది వచ్చిన దాని ప్రకారం ఉంటుంది. సో అది నార్మల్ ఫీవర్ అయితే షిల్ బీ దేర్. ఒక 2 days అట్లా రెస్ట్ తీసుకొని తర్వాత ఏమైనా పోతుందేమో. నాకు ఒక డౌట్ ఎవరంటే ఐషా పక్కన ఎవరు పడుకుంటున్నారు? ఐషా పక్కన ఎవరు పడుకోవట్లేదులే. ఆ క్యాప్టెన్ రూమ్లో ఒకటే పడుకునింది నేను చూసినప్పుడు. సో దాని పక్కన ఎవరైనా పడుకున్నారంటే వేరే వాళ్ళు, అలా ఏమైనా జ్వరం అంటుకునే ఛాన్స్ ఉందా లేదా అనేసి కూడా మనకు తెలియదు. సో దట్ ఈస్ ద రీజన్ అంతే. ఐ డోంట్ నో ఇఫ్ షిల్ బీ అవుట్. బట్ నెక్స్ట్ నా దాంట్లో ఒక వీడియో రాబోతుంది. కరెక్ట్గా 8:30కి ఆ వీడియో పెడతా. 8:30కి స్కెడ్యూల్ చేసి పెడతా. ఓకే కాదు, 9 o'clock స్కెడ్యూల్ చేసి పెడతా. ఎందుకంటే అది అవ్వగానే మీరు మళ్ళీ బిగ్ బాస్ చూస్తారు. సో 9 o'clock ఆ వీడియో స్కెడ్యూల్ చేసి పెడతా. 9 o'clock ఒక వీడియో వస్తుంది. అద్దరహో ఆ వీడియో చూస్తున్నారంటే వా ఏంట్రా నర్రలు కట్టేపోతున్నాయి అని ఎలా ఉంటుంది ఆ ట్విస్ట్ అప్డేట్, బిగ్గెస్ట్ అప్డేట్. కాసుకుంటారా సభ రాసి పెట్టుకోండి. ఓకే శ్రీజ రీఎంట్రీ ఉంది శ్రీజ రీఎంట్రీ ఉంది పక్కా. కానీ ఎలా, ఎప్పుడు, ఏమిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు ఏంటి అని చెప్పేసి அடுத்த வீடியோவில் பாருங்கள். ஓகேவா? அது அப்படியே సబ్స్క్రైబ్ பண்ணிக்கோங்க, లైక్ பண்ணுங்க. ఈ వీడియోని లైక్ చేయండి, నెక్స్ట్ వీడియోని హైప్ చేయండి. హైప్ పాయింట్స్ ఈ వీడియోకి వేస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో వావ్. సో హైప్ పాయింట్స్ ఇవ్వండి, కమెంట్స్ కూడా పెట్టండి. వాట్ యూ థింక్ అబౌట్ దిస్? ఎలా ఉంటుంది రీఎంట్రీ అనేసి అనుకుంటున్నారు? దాని గురించి కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ వీడియోతో కలుస్తాం. 9 o'clock తిరిగి కలుస్తాం. అందరూ దిస్ మీ గీత. ఐ లవ్ యూ గైస్. బాయ్.